వ్యక్తిమూర్తిలాగా కష్టాలు పడుతున్న కష్టమంతా తెలియదు. రామ ప్రతిష్ఠ జరగడానికి అయోధ్యలో ఎంత కష్టం వచ్చిందో ఈ ఆచారంలో కూడా అంతకంటే ఎక్కువ కష్టాలు పడుతున్నారు. రాముడు వచ్చారంటే మీ ఆచారం మండలం అత్యంత వైభవంగా, అంటే అంతకుముందు ఆచారాన్ని ఇప్పుడు నుండి ఇక ముందు ఆచారం రామ ప్రతిష్ఠ జరుగుతుంది. మీరంతా పుణ్యదేవులు, ధన్యదేవులు, త్యాగదేవులు. అందులో మనమంతా భాగస్వామ్యం కావడం చాలా ఎన్నో జన్మల పుణ్యఫలం కనుక ప్రతి ఒక్కరూ తమ తమ వంతు బాధ్యతగా రామకార్యంలో ఉంటా. ఎట్లాగైతే కష్టపడ్డదు అయినప్పటికీ రామకార్యంలో తను ఏం చేసింది మీకు అందరికీ తెలిసిన విషయమే, అవునా కాదా? ఏం చేసిందని రామకార్యంలో నేను కూడా పాల్పంచుకోవాలని ఇసుకలో మునుగుని సముద్రంలో నా తాము నిలుస్తా ఉంది, నా తాము నిలుస్తా ఉంది. అయ్యా ఎవరు అడిగారు? అడిగితే స్వామి ఏమమ్మా మీరు వింతగా చేస్తున్నారు, ఏమైంది అని అంటే స్వామి వారి కార్యంలో నేను కూడా నా హక్కు వచ్చిందే ఉడతా భక్తి, నా వంతు సహాయం చేయాలంటే స్వామివారు ఉన్న జీవి. అయ్యో మీకు బుద్ధి కూడా లేదు, సరిగ్గా పనిలేదు, మనకొక్కరికే బుద్ధి ఉంటుంది, పశువులకి. దాని మీద స్వామివారి స్పర్శపడి దాని జాతికంతటికి 3 నామాలు ఉన్నాయి. ఏమున్నాయి? దాని జాతికంతటి, అందుకే ఉడతా భక్తి. ఆ భక్తి ఎప్పుడు ఉంటుంది అనిపోయిందో కానీ దాని పేరు అట్లే చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎవరైనా భక్తులు అంటే అయ్యో స్వామి నా వద్దు ఉడతా భక్తిగా ఏం చేస్తానని చెబుతూ ఉంటే